అలెగ్జాందరును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి, మీరే బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థ పొందినని నేడు మమ్మను విమర్శించున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థ పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. పేతురు యోహానులు ధైర్యమును వారు చూచినప్పుడు వాళ్ళు చూసి ఏమయ్యారట? ఆశ్చర్యపడ్డారట. ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే, వాళ్ళేమీ ఇంట్లో లేరు. వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళు కావలిలో ఉన్నారు. మీరు పైన అదే అధ్యాయంలో మీరు చూస్తే వారిని చెరసాల్లో ఉంచారు. కావలి అంటే వారికి ఉన్నటువంటి కావలిలో ఉంచారు. మూడో వచనం, వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు కావలిలో ఉంచిరి. ఈ పేతురు యోహానులు వాక్యము ప్రకటిస్తున్నారని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వారిని పట్టుకొని కావలిలో ఉంచారంటే చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్న వారిని బంధించిన వారు వచ్చి అంత ధైర్యంగా మాట్లాడుతుంటే వారిని చూసి అందరికీ ఏమైందట? ఆశ్చర్యం కలిగిందంట. ఎంత గొప్పవాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా ఎంత మాట్లాడినా పోలీసులు వచ్చేసరికి ఏమవుతారు? సైలెంట్ అవుతారు. ఇంకా చెరసాల్లో ఉంచారంటే వాళ్ళ వాయిస్ ఇంకా తగ్గుతుంది. ఇక్కడ చెరసాల్లో ఉంచిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే, మరి ఎవరి వలన కూడా రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును కూడా రక్షణ పొందలేము. ఇక ఎవరి వలన కూడా రక్షణ కలగదు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుంది. వారు కరాఖండిగా చెప్తున్నారు. వాళ్ళు ఆ ధైర్యాన్ని చూసి, ఏంటి వీళ్ళకి ఇంత ధైర్యం? చెరసాల్లో ఉన్నాము, చెరసాల్లో పెట్టాము, ఇంతమంది అధికారులు నిలవబడ్డాము, ఇంతమంది సైన్యం ఉంది. వాళ్ళు ఎదురుగుండా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? నిలవబడి ధైర్యంగా ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. కనుక వారి ధైర్యాన్ని చూసి వాళ్ళు ఏమయ్యారట? ఆశ్చర్యపడుతున్నారట. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ ధైర్యం అంటే, కీ వచనం ఎక్కడుందంటే 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను. వాళ్ళ ధైర్యం ఎక్కడుంది? దేవుని యొక్క ఆత్మతో వాళ్ళు నిండుకొని ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ ధైర్యం ఎక్కడుంది? దేవుని ఆత్మతో ఏమై ఉన్నారు? వాళ్ళు నిండుకొని ఉన్నారు. కనుక వాళ్ళు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. కనుక దేవుని యొక్క ఆత్మతో నిండుకున్న వాళ్ళు ధైర్యముగా ఉండగలుగుతారు. ఇంకొక మాట కూడా చూపించిన అలా నా సమయంలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తల కార్యంలోనే 4వ అధ్యాయము 31వ వచనం. మీరు ఎవరు తీయవసరం లేదు, మీరు తీసి శ్రమపడద్దు, అక్కడ ఉంటాయి, మీరు అలా చూడండి. మీకు నోట్స్ కావాలనుకుంటే నేను ఇస్తాను. ఓకే. పోయిన వారం కూడా ఇలాగ అన్న తర్వాత ఒకరిద్దరు అడిగారు, ఇచ్చాను వాళ్ళకి. జస్ట్ మీకు అలాగా టెస్ట్ పెట్టాను అనమాట. మీ మిగతా వాళ్ళు ఎవరు కూడా నోట్స్ గురించి ఏమీ అడగలేదు. కనుక నోట్స్ మీరు అడిగితే ఇస్తాను. అడగిన వారికి ఇస్తే ఏమవుద్ది? చెత్తలో వేస్తారు కదా. కనుక అడిగిన వాళ్ళకి నోట్స్ ఇస్తాను. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించరి. అమ్మ తలుపు కట్టుకుని, దేవుని వాక్యమును వారు ధైర్యముగా బోధించారట. ఎందుకు ధైర్యముగా బోధించారు అంటే, పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే వాక్యమును ఏం చేశారట? ధైర్యముగా బోధించారు. అప్పుడు కూడా ఈ 4వ అధ్యాయంలోనే వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే దేవుని యొక్క ఆత్మ ఆ స్థలం అంతా కూడా ఏమైపోయిందట? కంపించిందంట.
మీకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందా? ఒకవేళ భూమి కదిలిపోవసరం లేదు, అట్లీస్ట్ ఆ షేక్, ఆ యొక్క కదలిక మీలో ఎప్పుడైనా కదిలిందా? ప్రార్థన అంటే ఏదో ఏడుపు కాదు. చాలాసార్లు ప్రార్థన అంటే ఏడుపు అనుకుంటారు, ప్రార్థన అంటే అడుక్కోవడం అనుకుంటారు. కాదు, ప్రార్థన సంథింగ్ షేక్ అవ్వాలి. మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం వారి హృదయాలు కదలాలి. హల్లెలూయా. మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు కదలక, అసలు ముందు మీరు కదలాలి. మీరే కదలకపోతే వాళ్ళకేం కదులుతాయి? మీకే కదిలింపు లేదనుకోండి, వాళ్ళకేం కదులుతాయి? మీకు దేవుని మాట, దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తుంటే మీ హృదయాలు కదిలితే వాళ్ళకి కూడా కదులుతాయి. హల్లెలూయా. కనుక వాళ్ళు ప్రార్థన చేస్తే వారు కూడిన చోటు ఏమైపోయిందట? కంపించిపోయిందంట. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ధైర్యం అనేది ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో నిండుకున్న వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఎందుకు ఈ మాటలు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, నెమ్మదిగా ఈ పెర్సిక్యూషన్ అనేది ప్రతి ప్రాంతానికి కూడా వ్యాపిస్తూ ఉంది. మన విశ్వాసానికి రాబోయే దినాల్లో మనము ప్రియ దేవుని బిడ్డలారా సామాన్యమైన విశ్వాసముగా, రాజీ పడిపోయిన విశ్వాసంగా ఉంటే అది దేవుని ఎదుట ఇక నిలవబడే విశ్వాసంగా ఉండదు. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారముగా ఉంటే తప్ప మన విశ్వాసము ధైర్యముగా మన ఇతరులకు నేను విశ్వాసిని, నేను క్రైస్తవుడిని మనము చెప్పుకోగలిగేటువంటి ఆ ధైర్యములోనికి మనం రావాలి. చాలామంది ధైర్యముగా వారు క్రైస్తవులు అని చెప్పుకోలేరు, క్రైస్తవులని చెప్పుకోలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధైర్యము లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, నేను అదే అనవద్దు, ఆ ధైర్యం లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా మనమందరమును కూడా మరి ప్రభువు నామాన్ని తృణీకరించిన వారముగా అయిపోతాం. ప్రభువు నామాన్ని తృణీకరించే వారముగా మనం ఉండకూడదు అనుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ధైర్యముగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో ఏమవ్వాలి? నిండుకొని ఉండాలి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55వ వచనంలో కూడా స్టెఫనును అక్కడ చాలామంది మధ్యలో మాట్లాడుతున్నాడు. అయితే అతడు పరిశుద్ధాత్మతో 55వ వచనం, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి, ఆ ముందు వాళ్ళందరూ కోపంతో ఉన్నారట, వాళ్ళందరూ పండ్లు కొరుకుతున్నారట. తర్వాత ముందు వచ్చిన వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. వాళ్ళు చాలా కోపంతో ఉంటే పరిశుద్ధాత్మతో స్టెఫను నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని యొక్క మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి ఆకాశము తెరువబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడో ప్రియ దేవుని బిడ్డలారా ఆకాశము తెరువబడి ఉండడానికి చూస్తున్నాడు. హల్లెలూయా. ఆకాశము తెరువబడి ఉండడానికి చూస్తున్నాడు. ఇది బహుశా కంటిన్యూస్గా 3వ ఆకాశము తెరువబడి అనే మాట గురించి శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా మనం చెప్పుకుంటున్నాం. ఆకాశము తెరువబడి ఉండుట. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే స్టెఫను నిండుకొని ఉన్నాడో ఏమవుతుందట? ఆకాశము తెరువబడి ఉండడాన్ని ఏం చేశాడు? చూశాడట. వాళ్ళందరూ కోపంతో మండిపోయి చూస్తుంటే స్టెఫన్ ఏం చూస్తున్నాడు? వాళ్ళని చూడలేదు, ఆకాశము తెరువబడి ఉండడాన్ని చూస్తున్నాడు. అక్కడ దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూస్తున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటామో అందరూ చూచేవి మనం చూడం, అందరూ చూచేవి మనం చూడం, మనకు భయము కలిగించే వాటిని కూడా మనం చూడము. ఆకాశం వైపు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ దేవుడు కనబడుతున్నాడు. ఆ దేవుని కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తనకి కనబడడం చూస్తున్నాడు. కనుక భయపడలే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా మనందరి జీవితాల్లోనూ కూడా మనము ఈ యొక్క అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు ఏమవ్వాలి? నిండుకొనిన వారు. ఒక ప్లాస్టిక్ బాటిల్ మనం బయట కొంటున్నప్పుడు అది బాటిల్ నిండా ఏముంటాయి? వాటర్ ఉంటుంది. బాటిల్ నిండా అది నిండిపోయి ఉంటుంది కదా. ఇక దాంట్లోకి ఏం వేసినా కూడా అది వెళ్ళదు. కనుక పరిశుద్ధాత్మతో కూడా వాళ్ళు ఏమైపోయి ఉన్నారట? నిండుకొని ఉన్నారంట. అంటే దానిని ఇంకొక రకంగా చెప్పాలంటే పూర్తిగా ఆత్మ స్వాధీనంలోనూ ఆత్మ వశంలోనూ ఉన్నారు. దేంట్లో ఉన్నారు? ఆత్మ స్వాధీనంలోనూ ఆత్మ
వశములోనూ ఉన్నారు. ఇది ఎలాగ అవుతారనే విషయం కూడా నేను చెప్తాను. ఇంకొక 2 వచనాలు చూపించి నేను కిందకు వెళ్తాను. ఓకేనా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనం. అలాగే ఇంక ముందు నుంచి కూడా చదవచ్చు, 7వ వచనం నుంచి. అతడు 13వ అధ్యాయం 7వ వచనం. మీరు మళ్ళా తీస్తున్నారు బైబిల్స్, మీరు అక్కడ చూడండి. మీరు ఇది తీయలేరు, అది వినరు, 2 ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. అతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అని పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతన్ని తేరిచూచి, సమస్తమైన కపటముతోనూ సమస్తమైన దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తెన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నువ్వు కొంతకాలం గుడ్డివాడివై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతన్ని కమ్మిన గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక అధిపతి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి పౌలును బర్నబాను పిలిచాడు. అక్కడ దగ్గర ఒక గారడివాడు ఉన్నాడు. అక్కడ దగ్గర ఎవరి దగ్గర? అధిపతి దగ్గర ఉన్నాడు. ఈ గారడివాడికి ఏం భయం అంటే, ఈయన వాక్యం విని ఎక్కడ మారిపోతాడేమో అని పౌలును బర్నబాకు అభ్యంతరాలు, ఇబ్బంది కలిగిస్తుంటే, అప్పుడు పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఏం చెప్తున్నాడట? సమస్తమైనటువంటి దుర్మార్గంతో నిండినవాడా అని చెప్పి, నువ్వు ఈ రోజు నుంచి ఏమవుతావు? కొన్ని దినాలు కొంతకాలం గుడ్డివాడివై సూర్యుని చూడకుందామని చెప్పిన వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మాను. పరిశుద్ధాత్మతో నిండి ఒక మాట చెప్పాడు. ఏమైంది? వెంటనే ఏమయ్యాడు? గుడ్డివాడిగా అయిపోయాడు. ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఇంకా లాస్ట్ మాట చెప్పి అప్పుడు నేను వివరణలోనికి వెళ్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 50వ వచనం. యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగు చేసి వారిని ఆ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. అక్కడ వాళ్ళు శిష్యులకు ఏం కలుగు చేశారట? హింస కలుగు చేశారట. హింస అనండి అందరూ. మీకు ఎవరైనా హింసిస్తే ఏమంటారు మీరు? హింసిస్తారు. హింసిస్తే మనము కూడా హింసిస్తాం. వాళ్ళకి హింస కలుగు చేశారట. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆ ప్రాంతం నుండి వారిని ఏం చేశారట? వెళ్ళగొట్టారట. హింస కలుగు చేసి వారిని వెళ్ళగొట్టారట. వీళ్ళు ఏం చేశారట? అయితే శిష్యులు 52వ వచనం, శిష్యులు ఆనందభరితులై, ఒకళ్ళు హింస కలుగు చేస్తే ఆ ఊరు నుంచి తరిమేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారట? ఆ శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. మనలను హింస కలిగినప్పుడు, మనలను ఆ ప్రాంతం నుంచి తరిమేసినప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తామంటే, మనం న్యాచురల్గా ప్రతిస్పందిస్తాం, న్యాచురల్గా. కానీ ఇక్కడ వీళ్ళు ఆనందభరితులై ఉన్నారట. ఎలాగున్నారు? ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మతో నిండుకున్న వారు ఎలా ఉంటారు అనే విషయాలు మనం చూసాం. కొన్ని పేతురు, యోహాన్లు చాలా ధైర్యంగా ఉన్నట్టుగా మనం చూసాం కదా. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అక్కడ స్థలం కూడా కంపించింది. ధైర్యంగా ఏం చేశారట? వాక్యాన్ని బోధించారు. కనుక వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు ధైర్యంగా వాక్యాన్ని ఏం చేశారు? బోధించగలిగారు. స్టెఫను వాళ్ళందరూ కోపంతో మండిపడి చూస్తుంటే ఏం చేశాడు? పరిశుద్ధాత్మ నిండిన వాడే వాళ్ళ వైపు చూడకుండా ఆకాశము తెరవబడట చూస్తున్నాడు. అక్కడ దేవుని మహిమను ఆ పక్కన తండ్రి కుడిపార్శ్వమందున్న యేసుక్రీస్తును చూస్తున్నాడు. తర్వాత పౌలును చూసాము. పౌలు మాట్లాడుతుంటే ఆటంకపరుస్తున్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే చెప్పాడు, నువ్వు కొన్ని దినాలు
సూర్యుని చంద్రుని చూడకుండా గుడ్డివాడు అవుతావు అనగానే వెంటనే ఆ గుడ్డివాడిగా మారిపోయాడు. తర్వాత చివరిగా వాళ్ళకి హింస కలిగించారు. తర్వాత ఏం చేశారు? ఆ ఊర్లోంచి వారిని తరిమేశారు. కానీ వీళ్ళు ఎలాగున్నారట? ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండుకుని వారుగా ఉన్నారు. స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయి? అపోస్తుల కార్యములలో మనం చూడొచ్చు. నేను రక్షించబడిన దగ్గర నుంచి కూడా అపోస్తుల కార్యములు కొన్ని వందల సార్లు చదివి ఉంటాను. నేను చదివిన ప్రతిసారి కూడా దేవుని బిడ్డలారా చాలా సంతోషం కలుగుతుంది, చాలా ఆనందము కలుగుతుంది. ఎందుకంటే సంఘము యొక్క విజయము, సంఘము యొక్క దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు ఎలాగ విజయవంతముగా వాళ్ళు జీవించారు అనే విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. ఎలాగ విజయవంతమైన సేవ చేశారు అనే విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. కనుక అది చదువుతున్నప్పుడల్లా కూడా చాలా సంతోషము కలుగుతుంది. నేను ఎప్పుడైనా కొంచెం డల్గా అయినప్పుడు కూడా నేను అపోస్తల కార్యం చదువుకుంటాను. కనుక దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయి అంటే దేవుని బిడ్డలారా వాటిని చదివి వాటిని మనం నేర్చుకొని మనము కూడా ఆత్మతో నిండుకొనిన వారముగా ఉండాలి. ఈ రాబోయేటువంటి దినాల్లో సాధారణమైనటువంటి అల్పమైనటువంటి జీవన విధానంలో ఉన్న వారందరూ కూడా తుల్లిపోతారు. రాబోయే దినాల్లో ఏమవుతుంది? అందరూ కూడా ఎగిరిపోతారు. ఏది ఎగిరిపోద్ది చెప్పండి? ఫ్యాన్ వేసినప్పుడు ఏది ఎగిరిపోద్ది? ఉల్లిపాయ తొక్కలు ఇంకేం ఎగిరిపోతాయి? పొట్టు ఏమవుద్ది? ఎగిరిపోతూ ఉంటుంది. బరువు ఉన్నవి ఏమేమో, ఖాళీగా ఉన్నవన్నీ ఏమవుతాయి? ఖాళీ వాటర్ బాటిల్ ఉందానికి ఏమవుద్ది? ప్లాస్టిక్ బాటిల్. అమ్మా విన్నారు అందరూ? విన్నారు? నా వైపు చూస్తుంటే మీకు నిద్ర రాదు. ఇది సీక్రెట్ చెప్పాను మీకు, ఓకేనా? నేను రాత్రి అంతా నిద్రపోకుండా వాక్యం కోసం ప్రార్థన చేస్తాను, మీరు తెల్లవారొచ్చి పడుకుంటున్నారు. చాలా బాగుంది మీది. మీరు ఓకే, మీరు రాత్రి అంతా పడుకొని రండి, తెల్లవారు వాక్యమేనండి. ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ సమయం పడుకోం. ఎందుకు పడుకోరో తెలుసా? ఈ దయ్యం పట్టుకొని ఉంటారు అలాగా. ఏ దయ్యం? అందులో దయ్యాలు ఏమి ఉండవు, మీరు పెట్టుకుంటారు. నేను చదువుతాను, రాత్రులు బైబిల్ చదువుతాను, అందులో చాలా అవసరమైనవన్నీ చదువుతుంటాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మాటలు వినండి. కనుక దేవుని యొక్క ఆత్మతో నింపబడకపోతే ఎగిరిపోతారు. దేవుడు చివరి దినాల్లో రాకడలో ఎత్తబడేటువంటి తన యొక్క సంఘాన్ని ఆయన సిద్ధపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. అందరూ ఎత్తబడరు. చర్చిలోకి వచ్చినంత మాత్రాన అందరూ కూడా ఏమవరు? ఎత్తబడరు. ఇప్పుడు మీరు జీవితాలను మీరు ఇప్పుడు సరి చేసుకోకపోతే తరువాత చాలా శ్రమలు వస్తాయి. అప్పుడు దేవుని బిడ్డలారా చాలా క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. మీకు కొన్ని కనబడుతున్నా మీకేం అనిపించట్లేదు. ఇవన్నీ చాలా దగ్గరికి వచ్చేసాం. గ్యాస్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు, తర్వాత ఇవేం దొరకవు. లాస్ట్కి ఒక రూల్ వస్తుంది. ఏంటో తెలుసా? ఒక ముద్ర ఉన్న వాళ్ళకే ఇవన్నీ దొరుకుతాయని ముద్ర వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా లేఖనాలు నెరవేర్పులోనికి వస్తున్నాం. మనం ఇవన్నీ జరుగుతున్నా ఏం లేదు, మాకు గ్యాస్ లేకపోయినా మాకు ఆల్రెడీ 2 బండ్లు దాచుకున్నాం, మాకు పర్వాలేదు, జాగ్రత్తగా వాడుతున్నాం, ఎలక్ట్రికల్ ఎలా వాడుతున్నా వన్ డే విల్ కమ్, ఒక దినాన్ని మీరు ఆ ముద్ర వేసుకుంటేనే అన్నీ మీకు దొరుకుతాయి. 666 ఆ ముద్ర వేసుకుంటేనే మీకు అన్నీ. ఒక అబ్బాయికి చెప్తుంటే వేసేసుకుంటామండి అన్నాడు. ఏమన్నాడు? క్రైస్తవుడే. వేసేసుకుంటాం, ఏమి దొరకపోతే ఏం చేస్తాం? వేసుకుంటాం అన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? వేసుకోకూడదని చెప్తుందా? చూడండి ఒకసారి. మధ్యలో ఇది చెప్పకపోతే మళ్ళీ నేను అటు వెళ్ళలేకపోతున్నాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇట్లని చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును.
పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎడల వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారే ఉందురు. ఇప్పుడు 13 అధ్యాయం 16-17 వచనం చదువుతాను చూడండి. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య గలవాడైనను తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము. ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళే క్రయ విక్రయములు చేస్తారట. మీరు రైతు బజార్కి వెళ్ళారనుకోండి, ఏముండాలి మీకు? ముద్ర ఉండాలి. కిరాణా షాప్కి వెళ్తే ఏముండాలి? ముద్ర ఉండాలి. ఏ ముద్ర? ఆ క్రూర మృగము అంటే ఆ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి తను వచ్చినప్పుడు ఆ ముద్ర ఉన్న వాళ్ళకి ఏమిస్తాడట? రేషన్, గ్యాస్, పెట్రోల్, ఇంకేం కావాలి? కాయగూరలు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు వేయించుకుంటారా? వేయించుకోరా? వేయించుకోకపోతే ఏముండదు. ఇప్పుడు చెప్పండి, వేయించుకోరా? వేయించుకోమంటారు. వేయించుకోకుండా అవ్వదు, బతకడానికి అవ్వదు. ఎలాగవుతుంది? ఓ పూట అన్నం తినకపోతే మీలోంచి ఏమవుతాయి? పొగలు చెవులోంచి ముక్కులోంచి వచ్చేస్తాయి. కొంతసేపు మధ్యాహ్నం ఆలస్యం అవుతేనే మీరేమవుతారు? మీకు పొగలు వచ్చేస్తాయి పిల్లలకి. ఏ పొగలో? వంటగదిలో పొగలు వేరు, ముక్కులో చెవులో వచ్చే పొగలు వేరు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ముద్ర లేకపోతే బయట ఏమి తీసుకోవడానికి లేదు. బాబు భక్తిగా ఉండండి, జీవితాలు మార్చుకోండి అంటే ఇప్పుడు చాలా క్యాజువల్గా ఉంటారు. టైం వస్తుంది, ఆ ముద్ర లేకపోతే ఎవరికి ఏమీ ఇవ్వబడదు. ఒకవేళ ఆ ముద్ర వేయించుకుంటే ఏంటంట? యుగ యుగములు రాత్రింబగళ్ళు కూడా నెమ్మది లేని వారే అగ్ని గంధకములలోకి త్రోయబడతారు. వేయించుకుంటే ఈ బాధ, ముద్ర వేయించుకోకపోతే ఈ బాధ. గనుకనే మిమ్మల్ని బ్రతిమలాడుతూ చెప్తున్నది ఏంటంటే, ఆత్మపూర్ణులే లేకపోతే, ఆత్మతో నిండుకొని లేకపోతే మీరు ఎత్తబడరు. ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటే పరిస్థితులు చాలా తర్వాత దారుణంగా ఉంటాయి. ఒకటి అలా నెరవేరుతుంది. ఎవరూ అనుకోలే ఇలాంటి పరిస్థితులు వస్తాయని. నెమ్మదిగా జరుగుతుంది. ఒకవేళ తర్వాత నెమ్మదించవచ్చు. కానీ ఇవన్నీ శాంపుల్గా దేవుడు చూపిస్తున్నాడు. ఒక్కసారే ప్రపంచమంతా కూడా నిశ్శబ్దమైపోతుంది. ప్రపంచమంతా స్తంభించిపోతుంది. ఒకని గుప్పిట్లోనికి వెళ్ళిపోద్ది ప్రపంచమంతా కూడా. ప్రపంచమంతా కూడా ఒకరి అధికారంలోనికి వెళ్ళిపోతుంది. సరదాగా అనుకుంటున్నారు మీరు, క్రైస్తవ జీవితం అంటే క్యాజువల్గా, నువ్వు వెళ్ళు మమ్మీ వస్తానులే. ఇప్పుడేంటంతా? మమ్మీ వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది? మమ్మీ ఎత్తబడిన తర్వాత ముద్ర వేయించుకోకపోతే ఏమీ దొరకదు. చెవులోంచి పొగలు వచ్చినా, ముక్కులోంచి పొగలు వచ్చినా ఎవడి మీద మనం పొగరు చూపించడానికి అవ్వదు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక సమయం రాబోతుంది ఆ భయంకరమైన దినముల్లో. ఒకవేళ ఇలాగే ఉంటే, ఇంకా క్యాజువల్గానే ఉంటే, రెప్పపాటున దేవుడు ఆత్మతో నింపబడి దేవుని కొరకు కనిపెడుతున్న వారిని దేవుడు రెప్పపాటున వారు మారిపోయి వెళ్ళిపోతారు. తరువాత యాంటీ క్రైస్ట్ అనేవాడు వస్తాడు. పూర్తిగా ప్రపంచం అంతటిని కూడా వాడి స్వాధీనంలో తీసుకుంటాడు. వాడి రూలింగ్ వేరేగా ఉంటుంది. చాలా కఠినంగా ఉంటుంది దినాలు. ముద్ర వేయించుకోకపోతే బ్రతకలేము. ముద్ర వేయించుకుంటే ఇక దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళడానికి అవదు. ఇప్పుడు మనం ఎలాగో మేనేజ్ చేసేస్తున్నాం, ఎవరినో మోసాలు చేసుకొని బతికేస్తున్నాం. ఇక్కడ అవ్వదు. ఒకసారి ముద్ర వేయించుకుంటే దేవుని రాజ్యానికి ఇంకా ప్రవేశించలేము. ముద్ర వేయించుకోకపోతే ఏది కూడా మనకు దొరకని పరిస్థితి. చాలా భయంకరమైనటువంటి దినాలు వస్తున్నాయి.
కనుక ఇంకా నిర్లక్ష్యంగానే దేవుడు అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం, మందిరం అంటే నిర్లక్ష్యం. ఒకవేళ అలా నిర్లక్ష్యంతోనే ఉంటే దయచేసి మిమ్మల్ని మరొకసారి నేను బ్రతిమలాడుతున్నాను. ఆ దినమును చాలా కఠినంగా ఉంటాయి. కనుకనే యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణ త్యాగము చేసి, తన రక్తము కార్చి, సిలువలో మరణించి ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ మందిరంలోకి రావడం, దేవుని ఆరాధించడం, ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని దేవునిలో కొనసాగడం, ఈ భక్తి చేయడం ఇప్పుడు మీకు కష్టమవుతే రాబోయే దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ కష్టాన్ని బలవంతంగా అనుభవించవలసి వస్తుంది. చాలా భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. దయచేసి ఈ భక్తి చేయడమే మీకు కష్టమైతే, ఈ దేవుని సన్నిధిలో ఉండడమే మీకు కష్టమైతే, రాబో దినాల్లో మిమ్మల్ని ఎవరు కూడా తప్పించలేరు. దయచేసి హెచ్చరికగా మరొకసారి మీ హృదయాల్లో ఈ మాటలు ఉంచుకోండి. భక్తిని క్యాజువల్గా చేయొద్దు, ఆత్మతో నిండుకుని వారంగా ఉందాం. కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఆత్మతో నిండుకోవడం అంటే ఏంటి? అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం చూద్దాం. అందులో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇలా చూసినా పర్వాలేదు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారట? ఎదిరిస్తున్నారు. మీ పితరుల వలె, వీళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలే, యూదులే, కానీ పరిశుద్ధాత్మను వాళ్ళు ఏం చేస్తున్నారట? ఎదిరిస్తున్నారట. బైబిల్ క్లియర్గా చెప్తుంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచు వారికి క్షమాపణ ఉండదు, పరిశుద్ధాత్మను దూషించు వారికి క్షమాపణ ఉండదని బైబిల్ చెప్తుంది. వీళ్ళు ఎలా పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు, పరిశుద్ధాత్మను ఎలా ఎదిరిస్తున్నారంటే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు నొల్లని వారులారా. ఎలాగ మనం పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నామంటే, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచాలట. దేని లోపరచాలి? ముందు హృదయాన్ని ఎవరు లోపరచాలి? యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నీవు దేవుని వాక్యమునకు, దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని నువ్వు లోపరచాలి. ఏం చేయాలి? విన్నారు అందరూ? నీ యొక్క హృదయాన్ని ఏం చేయాలి? దేవుని వాక్యమునకు లోపరుచుకోవాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నాకు క్రికెట్ వచ్చా, ఫుట్బాల్ వచ్చా, క్రికెట్ ఎలాగైనా ఆడేయచ్చు. ఎందుకంటే అది కర్రట్టుకొని, కర్రాబెల్ల, అది అంతకుమించి ఏం లేదు. కర్రాబెల్ల అది ఏమైన తర్వాత క్రికెట్ అయింది. ఫుట్బాల్ ఆడటం అంత ఈజీ కాదు. ఎందుకు? స్టార్ట్ అయిన దగ్గర నుంచి పరిగెట్టాలి. మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏమవ్వాలి? పరిగెడుతూ ఉండాలి. మధ్యలో మీరు ఇలా నడుస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని విజిల్తో ఊహిస్తుంటాడు. ఆ కార్డు చూపించి మిమ్మల్ని లోనికి వచ్చిమంటాడు, ఇంకొకరిని పంపిస్తాడు అనమాట. ఫుట్బాల్ ఏమవుతుందో తెలుసా? మీరు ఇంకా ఆడలేకుండా నీరసంగా కొంచెం ఇలా కాల్ ఈడ్చుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మీ యొక్క టీమ్ మేనేజర్ ఉంటాడు అనమాట. చూసి వాడు ఆ పరిగెట్టలేకపోతున్నాడు, వాడిని పిలిచాడు అని చెప్పి పిలుస్తాడు. మీ నెంబర్ చూపిస్తాడు, నెంబర్ 8 బయటకు వచ్చి మీ ప్లేస్లో ఇంకొకడు వెళ్తుంటాడు అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆత్మీయత కూడా ఏం చేయాలి? ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దేన్ని ప్రాక్టీస్ చేయాలట? హృదయాన్ని దేవుని వాక్యమునకు ఏం చేయాలట? హృదయం చాలా లోబడుతుంది. హృదయంకి ఏముందో తెలుసా? ఘోరమైన వ్యాధి ఉంది హృదయానికి. మనము మనందరికీ కూడా మన శరీరంలో ఉన్న వ్యాధుల గురించి చాలా బాధపడతాం, మనం భయపడతాం. ఎవరైనా టెస్టులు చేయించుకున్నారనుకోండి, రిపోర్ట్లు వచ్చేదాకా ఏమవుద్ది? నేను మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, రిపోర్ట్లు వచ్చేదాకా ఇలా చూస్తున్నాను. రిపోర్ట్లు వచ్చేదాకా ఎందుకు? ఆ రిపోర్ట్లన్నీ నాకు అనవసరం. అందులో ఒక టెస్ట్ నాకు అవసరం. ఏది? షుగర్ టెస్ట్ చేయించారన్నమాట. మిగతావన్నీ చేయించాను, కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి. ఈ కొలెస్ట్రాల్ అవన్నీ పెద్ద నాకు ఇంపార్టెంట్ కాదు. ఏ టెస్ట్ ఇంపార్టెంట్? షుగర్ టెస్ట్. ఎందుకు? ఏ లెవెల్లో ఉంది? మామిడిపళ్ళేమో పంపిస్తున్నారు,
మళ్ళీ మంచి మామిడి పళ్ళు చాలా క్వాలిటీ మామిడి పళ్ళు తెస్తున్నారు నాకు తెచ్చిన వాళ్ళు. తినాలంటే ఏదవ్వాలి? ఈ టెస్ట్ చూడాలి. ఈ టెస్ట్ని బట్టే నేను తినాలా లేదా అని తెలుస్తుంది. కనుక ఆ రిపోర్ట్ వచ్చేంతవరకు ఏంటి, ఆరోగ్య విషయంలో మనం ఎంత శ్రద్ధ. టెస్టులు చేయించుకుంటాం, డాక్టర్లు చెప్తే ఏం చెప్తాం, మందులు వాడమని చెప్తే మా అమ్మగారు వాడతారు కోర్సు. ఎంత జాగ్రత్త, కోర్సు మధ్యలో డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి నన్ను ఇంజక్షన్లు అవి తెమ్మంటూ ఉంటారన్నమాట. ఆ ఇంజక్షన్లు అవి తెచ్చి ఇస్తూ ఉంటాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరలా 10 రోజులు అయిపోయిన తర్వాత గబగబా బయలుదేరి వెళ్తుంటుంది. ఎక్కడికమ్మా అంటే 10 రోజులు అయిపోయింది, మరి వెళ్ళాలి కదా డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు అస్తమాటికి మీరు అనుకుంటారు, అస్తమాటికి అమ్మగారి గురించి మీ గురించి చెప్తే మీరు ఊరుకుంటారు ఏంటి? అందుకు అలా చెప్తాను. మీరు కంగారు పడిపోయి మీరు వేరేగా అప్లై చేసుకోకండి. నేను ఎలా చేస్తుంటాను, మీరు మీకు అప్లై చేసుకోండి. ఓకేనా? అస్తమాటిగా వాళ్ళ అమ్మగారు అలాంటి వాళ్ళు కావాలా, అందుకే అలా చెప్తారు కదా అని మీరు అనుకుంటారేమో. దీపక్ అలాగే అడిగాడు నన్ను. నేను అస్తమాటి లిడియా గురించి చెప్తుంటే, మీకేమైనా ప్రాబ్లమా లిడియాతోనే అన్నాడు ఒకసారి పర్సనల్గా. మీకేమన్నా ప్రాబ్లమా, పర్వాలేదా అని అడిగాడు. నాకేం ప్రాబ్లం లేదు, నేను అలా చెప్తాను. మీ గురించి ఎవరి గురించైనా చెప్పాను అనుకో, వాళ్ళు ఏమవుతారు, తోసభావంలో లేచిపోతారు. కనుక అదేదో మా గురించే చెప్పుకున్నాం అనుకో, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీకు మీరు ఏం చేయాలి, మీకు కావాల్సింది మీరు పెట్టుకోవాలి. ఓకేనా? హృదయము చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఈ మాట. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు. కనుక అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే వ్యాధి కలిగినది ఏంటి? హృదయం. మనం దీని గురించి పెద్ద ఆలోచించాం కదా, దీని గురించి మనము పెద్దగా ఆలోచించాం. హృదయాన్ని దేవుని వాక్యానికి ఏం చేయాలట, లోపరచాలి. పరిశుద్ధాత్మను ఎలాగ ఎదిరిస్తున్నారంటే, మీరు దేవుని యొక్క వాక్యమునకు మీ హృదయాలను ఏం చేయట్లేదు, లోపరచట్లేదు. యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్, యు ఆర్ ప్రాక్టీసింగ్ ఆల్ థింగ్స్. అన్నీ నేర్చుకుంటున్నారు, అన్నీ అభ్యాసం చేస్తున్నారు. పరిగెట్టడం ప్రాక్టీస్ చేస్తున్నారు, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకేమైనా ప్రాక్టీస్ చేస్తున్నారు, వంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు. మగవాళ్ళు కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా? వంటలు ఇప్పుడు మగవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి నేను కూడా అడుగుతాను, వాళ్ళు వండకు, నేను వండుతాను అడుగుతాను. ఏదో అలాగా వండాలి, ప్రాక్టీస్ చేయాలి. కనుక అన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏం ప్రాక్టీస్ చేయాలి, హృదయాన్ని వాక్యమునకు లోపరచాలి. లేకపోతే మనం ఏం చేస్తున్నాం, పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారట, హృదయమును ఏమన్నాడు అక్కడ, మీరు వాక్యమునకు లోపరచడం లేదు. కనుక మీరు ముష్కరులారా, చెవులను ఏం చేయాలట, దేవుని వాక్యానికి లోపరచాలి. దేని లోపరచాలి? చెవులు వింటాయి కదా, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. చెవులను దేవుని వాక్యమునకు ఏం చేయాలట, లోపరచాలి. మీరు లోపరచకపోతే పరిశుద్ధాత్మను మీరు ఎదిరిస్తున్నారు అంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి మాటను మీకు చూపిస్తాను. దావీదు భక్తుడు ఎలాగా తన జీవితంలో ఆత్మీయతను ప్రాక్టీస్ చేశాడు. 131వ కీర్తన, సామ్ 131. దావీదు జీవితంలో మనందరికీ తెలుసు, దావీదు ఎలాంటి వాడట. దావీదు గురించి ఒక మాట చెప్పండి, దేవుని హృదయానుసారుడు. మనం ఎవరు హృదయానుసారులు? సరే, దావీదు దేవుని హృదయానుసారుడు అని పేరు పొందిన దావీదు జీవితంలో క్వాలిటీ ఉంటుంది. చదవండి అది మొదటి వచనం నుంచి. ఆగండి, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? నా హృదయం. అమ్మ మీరు ఎవ్వరు బైబిల్ తీయకండి, బైబిల్ అందరూ మూసని చెప్తాను. అక్కడ చూడండి దయచేసి. మీరు అది చూడరు, ఇది వినరు, అది తీయరు.
నా హృదయము, ఎవరితో చెప్తున్నాడు? యెహోవా నా హృదయము, అందరి మాట చెప్దాం, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. నిజమే. దావీదు చెప్తుంది అయితే నిజమే. మీరు చెప్తుంది తర్వాత చూడండి, మళ్ళీ చదువుదాం. నా కన్నులు, చెప్పండి, తగ్గిపోయింది, సౌండ్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది చెప్పండి సౌండ్. నా కన్నులు మీద చూచినవి కావు. ఎక్కడ చూడలేదట? ఏ మీదకి? మీదకు చూడట్లేదు. నాకు అందని వాటి అందేనను గొప్ప వాటి అందేనను నేను అభ్యాసము చేసుకున్నట్లేదు. ఏం చేస్తున్నాడట? హీస్ ప్రాక్టీస్. అభ్యాసం అంటే ఏంటనుకున్నారు? ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్షన్లోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. ఓకేనా? నాకు అందని వాటి అందేనను. చాలామందికి చాలా అందని కోరికలు ఉంటాయి. అందని కోరికలు, కోరికలు కాదు మనకు ఉండవలసినవి. ఇక్కడ ఏం చేయమంటున్నాడు? నాకు అందని వాటి అందేనను గొప్ప వాటి అందేనను అభ్యాసము వెరీ సింపుల్ లైఫ్. కానీ ఏమయ్యాడు? ఈవెన్ దో రాజు అయిపోయినప్పుడు కూడా ఏం పెద్ద తనలో మార్పు రాలేదు. అలాంటి వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. రాజు అయిపోయినప్పుడు కూడా తన లైఫ్ స్టైల్లో పెద్ద ఏం మార్పు రాలేదు. చాలామందికి టార్గెట్స్ ఏముంటాయి? చంద్రమండలం. ఎక్కడికి? చంద్రమండలం. అంటే వెంటనే అంత పెద్ద టార్గెట్లు ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? నాకు అందని వాటి అందేనను గొప్ప వాటి అందేనను నా హృదయములో ఏం లేదు? అహంకారం లేదు. నా కన్నులు మీదకు చూడవు. కన్నులు మీదకు చూడవు అంటే అర్థమంటే కళ్ళు నెత్తికి వచ్చాయి అంటారు కదా. నా కన్నులు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళవు? నెత్తికి వెళ్ళవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నాకు అందని వాటి అందేనను గొప్ప వాటి అందేనను నేనేం చేయట్లేదు? అభ్యాసము చేసుకున్నట్లేదు. భక్తి అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. మిగతావన్నీ మనం ప్రాక్టీస్ చేస్తాం కదా. మొన్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారిది ఒక వాక్యం నేను వింటున్నాను. వాకింగ్కి వెళ్తూ అలా వింటున్నాను అనమాట. వింటుంటే ఆయన ఒక మాట చెప్పాడు అనమాట. చెప్తూ రాజుల గ్రంథం గురించి ఆయన మాటలు చెప్తున్నాడు కొన్ని. ఏ రాజుకు ఎవరు పుట్టారు, ఎంతమంది పుట్టారు, వాళ్ళ భార్య పేర్లు, వారి యొక్క పిల్లల పేర్లు, వాడు రాజ్యం ఎంతకాలం చేశారు, ఇవన్నీ టక్క చెప్పేస్తున్నాడు ఆయన చూడకుండా. చెప్తూ ఆయన అందరి వైపు చూశాడు అనమాట. చూసి అడుగుతున్నాడు, ఏంటి ఇలా చెప్పేస్తున్నాడు ఈయన మంచినీళ్ళు తాగినట్టు అన్నాడు. అంతే కదా, అంత ఈజీయా? మీరు రాజుల గ్రంథంకి వెళ్ళేసరికి మీకు ఏం ఉంటుందో ఏం గుర్తురాదు కదా. ఏ రాజుకి ఎవరి తర్వాత ఎవరు పుట్టాడో మనకు అన్నీ గుర్తుండవు కదా. అంతే కదా, వాళ్ళ భార్య పేర్లు, వారి పిల్లల పేర్లు, వారు ఎంతకాలం రాజ్యం చేశారో అవన్నీ మనకు గుర్తుండవు. ఆయన అన్నాడు సింపుల్గా, మీరు ఐపీఎల్ మ్యాచ్లో ఎంతమంది ఏ టీంలో ఎవరున్నారో మీకు తెలుసా అని అడిగాడు. అందరూ ఏమంటారు? మాకేం తెలియదండి. ఈ టీంలో ఈ టీంలో ఆడు బౌలరు, ఈడు బ్యాటరు, ఈడేమో కీపరు, అన్నీ తెలుసు. నాకు తెలియదు అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీకెందుకు తెలుసు, నాకు ఎందుకు తెలియదు? మీ బుర్ర అంతా తీసుకెళ్ళి అందులో పెట్టారు, నా బుర్ర అంతా తీసుకెళ్ళి ఇందులో పెట్టాను అన్నాడు ఆయన. హలో, మీకు బుర్ర ఉంది, నాకు బుర్ర ఉంది. మీ బుర్ర తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఇందులో చెప్పండి, మీరు చెప్పండి. నేను చూడండి దానికంటే నాకేం. ఎందులో పెట్టారు మీరు? అందులో పెట్టారు. కనుక మీకు అవన్నీ ఫీడ్ అయ్యాయి. ఇందులో పెడితే ఏమవుతుంది? ఈ ఫీడ్ అవుతాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి మనిషికి ఒకే కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ, ఆ ప్రాక్టీస్ అనేది ఒక్కొక్కరు ఒక దాంట్లో చేస్తారు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక దాంట్లో చేస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేంట్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాము? మనము మన హృదయాన్ని దేవుని వాక్యమునకు లోపరచడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. చెవులను దేవుని వాక్యమునకు లోపరచడానికి ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి భక్తిని. భక్తి ఏమో ఫ్రీగా వస్తుంది అనుకుంటాం, మిగతావన్నీ మనకేంటి? రక్షణ ఉచితం. భక్తి మాత్రం నువ్వు విల చెల్లించి ప్రాక్టీస్ చేయాలి.
భక్తి జీవితాన్ని నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు పే యువర్ టైం, యూ హ్యావ్ టు పే యువర్ సామర్థ్యాన్ని. ఏమంటారు? స్ట్రెంగ్త్ అంటారా? నీ సామర్థ్యాన్ని, నీ భక్తికి నువ్వు ఏం చేయాలి? క్యాపబిలిటీ. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దాన్ని మనం ఇన్వెస్ట్ చేయాలి. యూ హ్యావ్ ఎ క్యాపబిలిటీ. మీకున్నది క్యాపబిలిటీ. పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉంటారు, కానీ వారు క్యాపబిలిటీ దాంట్లోనే పెడతారు. దేవుని యొక్క వాక్యంలోను ప్రార్థనలోను వారు పెట్టరు, స్పిరిచువల్ థింగ్స్ పెట్టరు. కానీ ఏముంటాయి? ఇది పెట్టకపోతే వీఆర్ ఏం చేస్తామంటే దేవుని ఆత్మను మనం ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నాం. వీఆర్ రిజెక్టింగ్ ద స్పిరిట్. వాళ్ళు దేవుని ఆత్మతో నిండుకొని ఉన్నారు. ఎవరు దేవుని బిడ్డలారా పైకి ఎత్తబడతారంటే ఆత్మతో నిండుకున్న వాళ్ళే అలా ఎత్తబడతారు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అన్నాడు. దేవునికి ఎవరు అంటుకుంటారు, కనెక్ట్ అవుతారు? ఆత్మతో నింపబడిన వాళ్ళే కనెక్ట్ అవుతారు. మ్యాగ్నెట్కి ఏవి కనెక్ట్ అవుతాయి? ఐరన్ కనెక్ట్ అవుతుంది కదా. ఆ మ్యాగ్నెట్కి ఆకర్షించే ఏముంటాయి అవన్నీ కనెక్ట్ అవుతాయి. దేవునికి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఆత్మపూర్ణులైన వారే కనెక్ట్ అవుతారు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు టక్ 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 మన ఎంతసేపులో అవుతుంది తెలుసా? బైబిల్ క్లియర్గా చెప్తుంది, రెప్పపాటున. ఎంతసేపులో వెళ్ళిపోతారట? రెప్పపాటున. మన ప్రిపరేషన్ అప్పుడు అవ్వడానికి ఉండదు, ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. రెప్పపాటున మార్పు చెందుతాము, దేవునికి కనెక్ట్ అయిపోతాం, వెళ్ళిపోతాం. హల్లెలూయా. దీనికి ఏం చేయాలి? క్రికెట్ కోసం అంత ప్రాక్టీస్ చేస్తారు, చదువుల కోసం ఎంత ప్రాక్టీస్ చేస్తారు, మిగతా వాటి కోసము నేర్చుకోవడం కోసం ఎంత ప్రాక్టీస్ చేస్తారు కదా. భక్తి మనకు ఎలా రావాలి? ఫ్రీగా వచ్చేయాలి. ఎవరికి ఎలా వచ్చేస్తుంది? పాస్టర్ గారు ప్రార్థన చేయరా, నేను రాకడలో ఎత్తబడాలని. నేను ప్రార్థన చేస్తే మీరు ఎత్తబడరు. మనకు అన్నీ ఎలా తెలుసు? ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. మీరు పరీక్షలు రాయాలంటే మాకు మీ మెసేజ్ పెట్టండి, మేము మీకోసం ప్రార్థన, మీ పెన్నులకు ప్రార్థన చేస్తాం. బుర్ర ఉందా? పెన్నుకు ప్రార్థన చేస్తే పరీక్షలు రాస్తారు. స్టిల్ పీపుల్ ఆర్, వాళ్ళు చెప్తున్న వాళ్ళు అలాగే చెప్తున్నారు, చేస్తున్న వాళ్ళకి. పెన్నులకు ప్రార్థన చేస్తే మెంటలా? మీరు ఆలోచించండి. అన్ని జనులు ఎందుకు మనల్ని ట్రోల్ చేస్తున్నారు తెలుసా? వీళ్ళు ఏమంటారు? మనల్ని గొర్రెలు అంటారు. ఏ గొర్రెలు? మామూలు గొర్రెలు కూడా కాదు, అవి అమాయక గొర్రెలు. పెన్నులకు ప్రార్థన చేస్తే ఎట్లా పరీక్ష రాసేస్తాం? మనం ఈజీ మెథడ్. మనకేంటి? పెన్నుకు ప్రార్థన చేయించేసుకుంటే కానుక పంపించేస్తే ఏమైపోద్ది మనకి? మీకు తెలియదు పాస్టర్ గారు, మీరు చేయండి అయిపోద్ది. కొంతమంది మాకు తెలియని కూడా వాళ్ళకి తెలుస్తుంటాయి. మీకు తెలియదు పాస్టర్ గారు, అయిపోద్ది, మీరు చేయండి, మీరు చెప్తే అయిపోద్ది, చేయండి. అమ్మ అలా ఎలాగొద్దమ్మా? లేదు, మీకు తెలీదు, మీకు వాక్యం తెలియదు, మాకు తెలుసు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నీ జీవితంలో దేవుడు బ్లెస్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఆమెన్. హల్లెలూయా. భక్తిని ప్రాక్టీస్ చేయాలి. మిగతావి కూడా మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. రాకడలో ఎత్తబడడానికి ఎవరు ప్రార్థన చేసినా మీరు ఎత్తబడరు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నీ హృదయాన్ని నువ్వేం చేయాలి? దావీదు తన హృదయాన్ని వీటన్నిటికీ లోపరుచుకుంటున్నాడట. ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేను అభ్యాసం చేసుకుంటున్నాను. వాట్ యు ఆర్ ప్రాక్టీసింగ్? సోమవారం నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి, సోమవారం నుంచి కాదు, ఆదివారం మధ్యాహ్నం నుంచి మరలా ఆదివారం ఉదయం వరకు వాట్ యు ఆర్ ప్రాక్టీసింగ్? ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు? భక్తిని మనం ప్రాక్టీస్ చేయాలి. అహంకారం మన హృదయంలో ఉండకూడదు. దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను అహంకారం అస్సలు ఉంచుకోకుండా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. చిన్నది ఇలాగ వచ్చిందా, దాన్ని ఏం చేస్తున్నాను? తోసేస్తాను. వస్తుంది, రాకుండా ఉండదు. అహంకారం ఎందుకు రాదు? వస్తుంది. వచ్చిన దాన్ని వెంటనే ఏం చేయాలి? తోసేయాలి. నా హృదయమును, నా చెవులను దేవుని వాక్యమునకు నేను ఏం చేస్తున్నాను? లోపరుచుకున్నాను. దీన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మీరేం అభ్యాసం చేస్తున్నారు? ఏం అభ్యాసం ఉండదు. భక్తి నో ప్రాక్టీస్, ప్రార్థన నో ప్రాక్టీస్, బైబిల్ చదవడం నో ప్రాక్టీస్. మొత్తం ప్రాక్టీసు అంతా కూడా ఏంటి? నేను క్రికెట్ ఆడేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ అప్పుడప్పుడు ఏమనుకున్నాను తెలుసా? ఇలా వెళ్తున్నప్పుడు ఎవరు బ్యాట్ ఉండదు, బాల్ ఉండదు.
ఫుట్బాల్ ఆడేటప్పుడు ఉత్తునికే ఇలాగనుకోవడం, ఏం చేస్తున్నాను నేను? ఏమీ లేదు, బ్యాట్ లేదు, బాల్ లేదు. చెస్ ఆడేవాడిని, చైనీస్ చక్కెర ఆడేవాడిని. ఇవన్నీ కూడా అలాగ ఆలోచనలు అయ్యే ఉండేవి. భక్తిలోనికి వచ్చిన తర్వాత ప్రియదేవుని వెళ్ళారా, భక్తి కూడా అంతే. ఎక్కువ అలా బండి మీద వెళ్తుంటానా, అలా ఒకసారి పౌలు గురించి ఆలోచిస్తాను, అలా ఒకసారి మోషే గురించి, అలా ఒకసారి పేతురు గురించి. ప్రియదేవుని వెళ్ళారా, అలా ఆలోచిస్తూ ఉంటుండగా అక్కడ ప్రియదేవుని వెళ్ళా నా హృదయం సంతం. మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాత ఆ వాక్యం ఒకవేళ సరిగా గుర్తులేదు, మళ్ళీ అక్కడ ఏ సందర్భంలో వచ్చితే ఆ వాక్యాన్ని చూసుకుంటాను. భక్తిని ప్రాక్టీస్ చేయాలి. మీరేమనుకుంటారు, పాస్టర్ గారు మీరు పాస్టర్ గారు కనుక చేసుకోవాలి, మాకెందుకు? ప్రియదేవుని బిడ్డలారా, పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి ఒకవేళ ప్రాక్టీస్ చేయాలేమో, భక్తికి అందరూ ఒకటే. హల్లెలూయా. పాస్టర్ గారైనా ఒకటే, విశ్వాసులైనా ఒకటే. మీకన్నా ఎక్కువ భక్తి మేము చేయాలి. ఎందుకు? నా మట్టుకు నా ఆత్మీయంగా కూడా నేను కాపాడుకోవాలి, మీకు చెప్పడానికి కూడా నేనేం చేయాలి, డబల్ టైం నేను చేయాలి. మీరు మీ భక్తిని ప్రాక్టీస్ చేసుకోవాలి. కనుక దావీదు వలె ఏం చేయాలి? అభ్యాసము చేయాలి. అందరూ చెప్పాలి, ఏంటి? అభ్యాసము. సో యూ నీడ్ టు ప్రాక్టీస్ అనుదినము కూడా. తర్వాత ఫెయిల్ అయిన తర్వాత నాకు పాస్టర్ గారు మీ అంత కాదు, నా అంత కాదు. యు ఆర్ నాట్ ఇన్వెస్టెడ్ యువర్ టైం. మీరు మీ సమయాన్ని దేంట్లో ఇన్వెస్ట్ చేయలేదు. మీరు కూడా యవన ప్రాయంలోకి వచ్చేసారు. అర్థమవుతుందా? మీ టైం దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? భక్తిని ప్రాక్టీస్ చేయాలి. హృదయాన్ని, చెవులను దేవుని వాక్యమునకు ఏం చేయాలి? లోపరచాలి. లోపరచకపోతే మీరేం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. డోంట్ డేర్. ఎప్పుడు కూడా దేవుని ఆత్మను ఎదిరించడానికి ధైర్యం చేయొద్దు. టెరిబుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, చాలా కఠినమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సమయం ఎక్కువ లేదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను. మరొక వచనం చూపిస్తాను. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాను. ఇక్కడ ఒక గారడివాడు ఉన్నాడు. అతని గురించి ఈ సందర్భం అనమాట. అపోస్తలులు చేతులుంచుట వలన, యాక్ట్స్ 8:18, అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొని అందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఏమన్నాడు? నువ్వు డబ్బులు పెట్టి దేవునివి కొనుక్కుందాం అనుకుంటున్నావు. దయచేసి గమనించండి, మీరిచ్చే డబ్బులను బట్టి ఎప్పుడు కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ రావు. హలో, డబ్బును బట్టి ఏం రావు? నేను డబ్బులు ఇస్తున్నాను కదా అని మీరు అనుకుంటే, ఇక్కడ గారడి వాడితో పేతురు ఏం చెప్తున్నాడు? నీ ద్రవ్యము నీతో కూడా నశించునుగాక అన్నాడు. నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందు. దేవుని వరములు డబ్బులతో రావు. 21వ వచనం చూడండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నీకు పాలు పంపులు ఉండవు. ఎందుకంటే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. యువర్ మైండ్ ప్రతిదీ కూడా డబ్బుతో లింక్ అయి ఉంది. జాగ్రత్తగా వినాలి. విశ్వాసుల జీవితము ఎప్పుడు కూడా డబ్బుతో లింక్ అవ్వకూడదు. హలో, డబ్బుతో ఏమవ్వకూడదు? లింక్. మనం ప్రతి ఆలోచన దేంతో లింక్ అవుతుంది? అతడు మనసులో లెక్కలు చూచుకొనును. ఎక్కడ చేస్తాడట? హృదయంలో లెక్కలు చూసుకుంటాడు. ప్రతిదీ కూడా దేనికి కనెక్ట్ అవుతాడు? మనీ. యేసుప్రభు వారు ప్రసంగిస్తున్నప్పుడు రెండు విషయాలు చెప్పాడు. ఐదర్ యు సర్వ్ మనీ ఆర్ సర్వ్ గాడ్. విన్నారు అందరూ కూడా? ఒక వ్యక్తి దేవునినైనా సేవిస్తాడు, లేకపోతే డబ్బునైనా సేవిస్తాడు. నేను 50-50 అంటే అవదు. నేను 20-20, లేకపోతే నేను క్రాక్ జాక్ అని ఒకటి ఉండి తెలుసా మీకు ఇంతకుముందు?
దాని అడ్వర్టైజ్మెంట్ ఒకటి కూడా వచ్చేది, క్రాక్ జాక్. దొరికితే ఇప్పుడు కూడా బిస్కెట్లు కొనుక్కుంటే సేమ్ 50-50, దానికి ముందు అది ఉండేది పార్లే వాడిది, క్రాక్ జాక్. క్రాక్ జాక్ లాగా ఉంటే అవ్వదు, కొంచెం తీపి కొంచెం ఉప్పు. 50-50 ఏంటంటే దాన్నే సాల్ట్ అండ్ స్వీట్ అన్నారు, కానీ క్రాక్ జాక్ అని ఉండేది. యాక్చువల్ ఫస్ట్ అదే ఉండేది. కొంచెం అది కొంచెం ఇది ఉంటే క్రాక్ జాక్ లాగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? డబ్బు మీకు ఎలాగ చెప్తారు పాస్టర్ గారు, డబ్బు లేకపోతే ఎలాగా అంటే, డబ్బు లేకపోతే ఎవరికి ఏమవ్వవు. అందుకే ఏమన్నాడు, యు సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్. నేను నీకు కావాల్సినవని నేను ఇస్తాను అన్నాడు. ఆయన డబ్బులు ఇవ్వడం లేదు ఆయన. నువ్వు నా నీతిని నా రాజ్యాన్ని వెతికితే నీకు కావలసినవని నేను ఇస్తానంటున్నాను. ఆమెన్. దిస్ ఈజ్ ద గాడ్లీ లైఫ్. ఇది ఆత్మీయ జీవితం. మనము ప్రతిదాన్ని మనీకి లింక్ చేస్తున్నామంటే నీకు దేవుని విషయాల్లో నీకు పాలు పంపులు ఉండవు అంటున్నాడు. డబ్బులు ఇచ్చి నువ్వు దేవుని వరము కొనుక్కుందాం అనుకుంటున్నావు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నీ మైండ్ అంతా ద్రవ్యం మీద ఉంది, మైండ్ అంతా డబ్బు మీద ఉంది. డబ్బు మీద ఉండకూడదు. హల్లెలూయా. డబ్బుల మీద మన హృదయము ఉండకూడదు. మనం దేని మీద ప్రాక్టీస్, దేవుని మీద ఉండాలి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కాదు గనక నీకు ఈ కార్యమందు యు విల్ నాట్ పార్టేక్. నీవు దేవుని యొక్క ఆత్మలో పాలు పొందలేవు, ఎందుకంటే నీ హృదయం సరైనది కాదు. దేవుని సంబంధమైనవి ఏవి కూడా డబ్బులతో మనం కొనలేము. ఒకవేళ మీరు అనుకుంటే అది మీ హృదయంలోంచి తీసేసుకోండి. దేవుని సంబంధమైనవి ఏవి కూడా డబ్బులతో మనకు రావు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకొని, నీ హృదయాన్ని దేవుని వాక్యమునకు లోపరిచి, నీ హృదయాన్ని నీ చెవులను దేవుని వాక్యమునకు లోపరిస్తేనే ఆత్మ సంబంధమైన వస్తాయి. వీ కెనాట్ బై స్పిరిచువల్ థింగ్స్ విత్ మనీ. నీ డబ్బు నీతో నశించునుగాక అన్నాడు అక్కడ. నీ ద్రవ్యము నీతో కూడా నశించునుగాక అన్నాడు. నీ వెండి నీతో కూడా, డబ్బు వెండి ద్రవ్యము ఇవన్నీ కూడా కనుక నీ హృదయం దేవుని ఎదుటి సరి అయినది కావు కనుక ఇందులో నీకు పాలు పంపులు లేవు. నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చు. నువ్వు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుచుంది. పేతురు అతను చూశాడు, అతను చూసి చెప్తున్నాడు, నువ్వు ఘోర దుష్టత్వంలోనూ బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఎందుకంటే నీ మైండ్ దేని మీద ఉంది? డబ్బు మీద ఉన్న వాళ్ళ గురించి దేవుడు ఇదే సాక్ష్యం చెప్తాడు. నువ్వు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది గనుక నువ్వు దాన్ని సరి చేసుకో అంటున్నాడు. ఓకేనా? ఇంకా లాస్ట్ ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం. పౌలు అతన్ని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఈ వ్యక్తి దేనితో నిండిపోయినాడట? సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండి ఉన్నాడు. ఒక వ్యక్తిలో ఒకటి నిండిపోయిన తర్వాత ఇంకొకటి నింపలేం. పరిశుద్ధాత్మ నిండుకోవడానికి ప్రాముఖ్యమైన ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? మన హృదయాన్ని పూర్తిగా ఖాళీ చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఖాళీ చేసుకోవాలి. మనం చేయవలసిన పని ఏంటంటే మనం ఖాళీ చేసుకోవాలి. వీఆర్ ఆల్రెడీ ప్యాక్డ్. అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది మన హృదయం, మన మైండ్ ఫుల్ అయిపోయి ఉంటుంది. అందుకు ఎవరైనా ఏం చెప్తున్నా అవి మనకేమవు ఎక్కువ. ఎందుకు? ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. వాక్యము వెళ్ళదు, హృదయంలోనికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే ఆ హృదయం ఏమైపోయింది? నిండిపోయింది. అక్కడ సమస్తమైన కపటముతో దుర్మార్గముతో నిండిపోయి ఉన్నాడు. దేవుని ఆత్మతో నిండుకున్న వారిని మనం చూసాం. పేతురు, యోహానులు, స్టెఫను, శిష్యులు, పౌలు, వీళ్ళందరూ దేంతో నిండుకున్నారట? దేవుని ఆత్మతో నిండుకున్నారు. ఎందుకు నిండుకున్నారంటే వారు హృదయాలు ఏం చేసుకున్నారు? ఖాళీ చేసుకున్నారు. హల్లెలూయా. హృదయాలు ఏం చేయాలి? ఖాళీ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? కూర్చొని
దేవుని సందులో మోకరించి మీ హృదయం అంతా కూడా ఖాళీ చేసుకోవాలి. నిండిపోయి ఉంటాయి. మనం చూసేవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకున్నారు? వెళ్ళిపోయి లోనికి వెళ్ళిపోయి ఉండిపోతాయి. మనం వినేవన్నీ ఎక్కడ ఉండిపోతాయి అనుకున్నారు? లోనికి వెళ్ళిపోయి ఉండిపోతాయి. మీరు విన్నాం ఏముంది అనుకుంటారు. లోన్ నిండిపోతుంది, అంత ట్యాంక్ ఏమవుతుంది? ఫుల్ అయిపోతుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ నిండిపోయింది అనుకో, ఏమవుతుంది? కంపు కొడుతుంది. హృదయంలో చెత్త అంతా నిండిపోయింది అనుకోండి, ఏమవుతుంది? నోట్లోంచి చెడ్డ మాటలు వస్తాయి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరు ఎందుకు అలా మాట్లాడుతుంది? ఉదయం చాలామంది మిస్ అయిపోయారు కీర్తన. నోరు ఎందుకు అలా మాట్లాడుతుందంటే ఆల్రెడీ హృదయంలో ఏమైపోయాయి? ఒకసారి ఒక పిల్లడు ఒక చెడ్డ మాట మాట్లాడాడు అనమాట. ఏదో ఎక్కడ విన్నాడంటే ఆడు బయట మాట్లాడుకుని విన్నాడు. అది ఏమైపోయింది? లోనికి వెళ్ళిపోయి ఉండిపోయింది. అది ఎక్కడ ఉపయోగించాలో ఆడికి తెలియదు. అది విన్నాడు, అది ఇంట్లోకి వచ్చి ఉపయోగించాడు. పాస్టర్ గారు అబ్బాయే, మేమందరం, నేనేమో ఏడిపించలేదు కానీ అందరూ ఏడిపిస్తున్నారు. అటు చూశాడు నీ అబ్బా అన్నాడు. ఎవరిని? ఓ పాస్టర్ గారిని. అంటే మీకు అలా చెప్తేనే అర్థమవుతుందని చెప్పాను. అర్థమైందా? పాస్టర్ గారు తిట్టేశారు నువ్వు ఎవరిని అనుకోండి. అడేమన్నాడు? వాళ్ళందరూ సరదాగా వచ్చి ఆయన ఏదో అంటున్నారనమాట. అడేమన్నాడు? నీ అబ్బా అన్నాడు. వీళ్ళు పాస్టర్ గారు అందరూ ఆ పాస్టర్ గారు చూసి కొడుతుంది. పాపం ఆడికి ఏం తెలియదు, దాని అర్థమే తెలియదు. ఆడికి కొడతాడు. ఎందుకు కొడుతున్నారు అనుకుంటున్నాడు. ఆడికి హృదయంలో ఏమైపోయింది? నిండిపోయింది. కనుక నీ హృదయంలోకి ఏం నిండిపోతానో తర్వాత ఏమవుతాయి? బయటకు వచ్చేస్తాయి. ట్యాంక్ ఫుల్ అయిపోతే ఏమవుతాయి? బయటకు వచ్చేస్తాయి. కనుక మన హృదయాన్ని చెత్తంతటిని ఖాళీ చేసుకోవాలి. ఇది ఎవరు చేస్తారు? మనకి సులువు ఏంటి? సులువు మార్గం పెన్ ప్రార్థన, హాల్ టికెట్ ప్రార్థన. ఇంకేం ప్రార్థన? మనకు హాల్ టికెట్ ప్రార్థనలు, పెన్ ప్రార్థనలు కాదు చేయవలసింది. ఇది నువ్వే చేసుకోవాలి. పాస్టర్ గారు నా హృదయం ఖాళీ అయిపోవాలని అక్కడ ఆడదే అంటున్నాడు. అన్నీ చెప్తే నా కోసం మీరే ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎవడు? డబ్బులు ఇచ్చోడు ఉన్నాడు కదా. నీకు ఇందులో పాలు పంపులు లేవు, నువ్వు చాలా దుష్టత్వం ఉన్నట్టుగా ఉందంటే అయితే మీరే నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. వాడికి ఏం లేదు అలవాటు. హృదయం ఖాళీ చేసుకొని ప్రార్థన చేసే అలవాటు లేదు. అన్నీ వాళ్ళు చేస్తే అయిపోతాయి అనుకుంటారు. ఇది అవ్వదు. హృదయాన్ని మనమే ఖాళీ చేసుకోవాలి. కపటాన్ని తీసేసుకోవాలి మన హృదయంలోంచి. దుష్టత్వాన్ని తీసేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే తీసేసుకుంటావో దేవుని ఆత్మతో నిండుకొని ఉంటావు. హల్లెలూయా. ఒక బాటిల్ మట్టితో కూడా నిండుండొచ్చు, నీళ్ళతో నిండుండొచ్చు. దాంట్లో ఏం వేస్తామో అదే నిండుకొని ఉంటుంది. కొంతమంది సగం మట్టి ఉంటారు, సగం మట్టి సగం నీళ్ళు. ఇంకా వేద్దామంటే ఏమవ్వదు. అదే లీటర్ బాటిల్ కానీ ఎంత పడుతుంది? అందులో 1/2 లీటరే వాటర్ పడుతుంది. 1/2 లీటర్ ఏముంది? మట్టి ఉంది. కొంతమందికి అసలు ఏమీ ఖాళీ ఉండదు, నీళ్ళు వేయడానికే ఉండదు. మట్టితో వస్తారు, మట్టే వెళ్ళిపోతారు. మొన్నైనది మొన్నే గనక మరలా మొన్నైనది మొన్న అయిపోద్ది. ఆత్మ వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు మీరు. ఆత్మ నరకమునకు వెళ్ళిను. మట్టితోనే జీవిస్తే ఎక్కడికి వెళ్తుంది? నరకమునకు వెళ్తుంది, పాతాళమునకు వెళ్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఖాళీ చేసుకునే పని మనం చేయాలి. వీ నీడ్ టు దేవుడు, గాడ్ ఈజ్ రెడీ టు ఫిల్ ఎవ్రీ వెసల్. దేవుడు ప్రతి పాత్రను కూడా నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని నింపుతాడు. మనం సాకులు చెప్పడానికి లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని నింపుతాడు, ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తాడు. మనం చేసుకోవాల్సిన పని ఏంటి? మనం ఏం ప్రాక్టీస్ చేయాలి? హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. హృదయంలోనికి వాక్యం వెళ్ళేటట్లుగా వాక్యమును, చెవులను మీరు ఏం వింటున్నారో అది కూడా దేవుని వాక్యం వినేటట్లుగా మీ హృదయాలను సరి చేసుకుంటే దేవుడు తన ఆత్మతో నింపుతాడు. మీరు పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు ధైర్యము గలవారు అవుతారు. ధైర్యముగా దేవుని వాక్యం చెప్పగలుగుతారు. ధైర్యముగా దేవుని కొరకు సాక్షులుగా నిలవబడగలుగుతారు. మనకు వ్యతిరేకమైన పరిస్థితులు ఒకవేళ వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ధైర్యముగా దేవుని కొరకు నిలవబడతాం. వాటికంటే మిన్నగా ప్రభు రాకడొస్తే ప్రభుతో కూడా మనము యుగ యుగాలు కూడా ఉండటానికి ఎగిరి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఆత్మతో నింపబడిన అనుభవం ఉండాలి. ఆమె ఆత్మతో నింపబడిన అనుభవం రావాలంటే దేవుడు ఎవరికి కూడా పక్షపాతి కాడు.
ఆయనకి నింపాలంటే ఏ పాత్రలు కావాలి ఆయనకి? ట్రై టు లీవ్. ఉదయం వేకలు చెప్పాను, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. వాట్ ఈజ్ టెంపరల్, ఏది అశాశ్వతమైనవో, ఏవి తాత్కాలికమైనవో, తాత్కాలికమైన ఆనందాల కోసం వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ టైం, మనీ అంతా కూడా. తాత్కాలికమైన వాటన్నిటిని విడిచిపెట్టండి, శాశ్వతమైన వాటి కొరకు మీ హృదయాలను సిద్ధపరచుకోండి. హల్లెలూయా. శాశ్వతమైనవి మీ హృదయాల్లోనికి అలౌ చేయండి. శాశ్వతమైనది దేవుని వాక్యము, శాశ్వతమైనది దేవుని యొక్క ఆత్మ, దానికి చోటు ఇవ్వండి. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాము. ఒక నిమిషం అందరము కూడా మన హృదయాలను ఖాళీ చేసుకునే పనిలో ఉందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. నన్ను కూడా కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. ఇంకా అక్కడ పని ఏం లేదు. అందరూ కూడా దిస్ ఇస్ ద టైమ్ టు ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. ఒక సమయం రాబోతుంది, దేవుని ఆత్మతో నిండుకున్న వాళ్ళు మాత్రమే ప్రభుతో కూడా యుగ యుగములో ఉండటానికి ఎత్తబడతారు. ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ టైమ్, యువర్ టాలెంట్స్, నీ సమయాన్ని, నీ ధనాన్ని వ్యర్థమైన వాటి కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే నీ హృదయం వ్యర్థమైన వాటితో నింపబడిపోతుంది. దేవుని వాక్యం నీలోనికి వెళ్ళలేదు, దేవుని ఆత్మ నీలో ఉండలేదు. దయచేసి ఒక కమిట్మెంట్ తీసుకుందాము. ఎందుకు మనం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం ఆత్మ సంబంధమైన వాటి కొరకు? ఎందుకు వాక్యము ధ్యానించడానికి మన కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు? ఎందుకు ప్రార్థనలో మన కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు? ఎందుకు ఆత్మీయ విషయాల్లో కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు? అంటే యు ఆర్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ మెనీ ఫిల్తీ థింగ్స్. వ్యర్థమైన అనేకమైన వాటితో నీ హృదయం నింపబడిపోయింది. ఖాళీ చేసుకోవాలి. ప్రభా, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభా, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభా. నా హృదయంలో ఎంతో వ్యర్థత ఉంది ప్రభా. వ్యర్థమైనవి ఎన్నో నా హృదయంలో ఉన్నాయి. వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి, వ్యర్థమైన మాటలు ఉన్నాయి, వ్యర్థమైనవి ఎన్నో నా హృదయాల్లో చోటు చేసుకుని ఉండిపోయాయి. దయతో వాటన్నిటినీ తీసివేయి ప్రభా. మీరు ఒప్పుకుంటే ఆయన తీసివేస్తాడు. దయచేసి శ్రద్ధగా ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను మీ గురించి. మీరు ప్రార్థన చేయకుండా నేను ప్రార్థన చేస్తే మీ జీవితంలో అది పనిచేయదు. మీరు ప్రార్థన చేస్తే నా హృదయంలో, దేవా నీకు ఆయాస్కరమైనవన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను. వేర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం. దేవుని వాక్యము, ప్రార్థన, మందిరము, ఇవేమి నీలో లేకపోతే యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హార్ట్ విత్ మెనీ అన్వాంటెడ్ థింగ్స్. దేవుని వాక్యం నీ జీవితంలో ఫలించదు. ప్రభా, మమ్మల్ని క్షమించండి. ప్రతి బిడ్డను నీ రక్తంతో శుద్ధి చేయండి ప్రభా. నిజంగా ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా, ఎవరి హృదయాలు వారు ఖాళీ చేసుకుంటున్నారో ప్రభు, నీ రక్తముతో వారిని శుద్ధి చేయండి. నేను ఈ ప్రార్థన చేస్తుండగా మీరు ఆ ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన మీ జీవితంలో ఫలిస్తుంది. ప్రభా, మా హృదయాలు శుద్ధి చేయండి ప్రభా. మా హృదయంలో నీ వాక్యం ఉండాలి. మా హృదయము పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటేనే మేము ధైర్యముగా ఉండగలం ప్రభు. ధైర్యముగా వాక్యాన్ని చెప్పగలము, ధైర్యముగా ప్రభు కొరకు సాక్షులుగా ఉండగలము, పరలోకము చూడగలము, పరలోక సంబంధమైన వాటిని చూడగలము. ప్రతికూల పరిస్థితుల్లో, హింసల్లో కూడా ప్రభు ఆత్మలో ఆనందించగలము, సంతోషం గల వారికి ఉండగలుగుతాం. ప్రభా, నీ మాటకు ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాను. సరి చేసుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. ఒప్పుకుంటున్న బిడ్డలను ప్రభా పరిశుద్ధాత్ముడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి ఇంకనూ సహాయం చేయండి. వారి ఇంకనూ శుద్ధి చేసుకోవడానికి, వారి ఇంకనూ నీ సన్నిధిలో ప్రభా శుద్ధులు అవడానికి సహాయం చేయ ప్రభా. కృప చూపించండి. గొప్ప ఆత్మకార్యం జరిగించండి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే ప్రభు కొరకు జీవించే కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.